రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకోగలగాలి అని, ఆ అవకాశం ప్రతి ఒక్కరికి ఉండాలని ఆరోగ్యశ్రీని మొదలుపెట్టారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రధానమైన రోగాల్ని మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్ లిస్టులో నుంచి తీసేసి మళ్ళీ పేదవాడిని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తుంది. ఈ ప్రభుత్వంలో రాజకీయ నాయకులకు కానీ ఇంకా ఎవరికైనా కానీ రాజకీయ నాయకులకు ఏదైనా జబ్బొస్తే వాళ్ళు గవర్నమెంట్ వెళ్ళరు, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు, లేదంటే వీలైతే విదేశాల్లో కూడా వెళ్తారు. కానీ పేదవాడు మటుకు గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలట. ఈరోజు గ్యాస్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. గమనించండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన సీఎం అయ్యేసరికి 145 రూపాయలు ఉంది గ్యాస్ ధర. ఆయన 9 ఏళ్ల పరిపాలనలో దానికి రెట్టింపు చేసి 305 రూపాయలకు తెచ్చారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 305 రూపాయల నుంచి ఒక్క రూపాయి కూడా పెరగనివ్వలేదు. పెరిగినా అది ప్రభుత్వమే భరిస్తుంది, మా మహిళలు భరించడానికి వీల్లేదు అన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడున్న ప్రభుత్వం అమాంతంగా గ్యాస్ ధరను పెంచేసింది. నెలకు ఒక గ్యాస్ వాడే కుటుంబం సగటున 800 రూపాయలు చెల్లించాలి ఒక గ్యాస్ సిలిండర్ కు. 300 ఎక్కడ, 800 ఎక్కడ? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. నిలదీయాల్సిన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షం నిలదీయదు. 3 ఏళ్లుగా వాళ్ళు చోద్యం చూస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు నిద్రపోతున్నారు అనుకుంటే ఆయనతో పోటీపడి బాబు గారు కూడా నిద్రపోతున్నారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు బాబు గారు. ఎన్టీఆర్ కష్టార్జీల మీద అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 2 ప్రధాన వాగ్దానాలు చేసింది. కానీ ఆ రెండిట్లో ఏ ఒక్కదాన్ని మన బాబు గారు నిలబెట్టుకోలేకపోయారు. ఒకటి 2 రూపాయల కిలో బియ్యం, ఇంకోటి పూర్తి మద్యపాన నిషేధం. బాబు గారికి అప్పుడు మాట మీద నిలబడే అలవాట్లేదు, ఇప్పుడు మాట మీద నిలబడే అలవాట్లేదు. బాబు గారు ఒక బుక్ రాసుకున్నారు, మనసులోని మాట. ఆయన మనస్సులోని మాట. దాంట్లో రాసుకున్నారు, సాగునీటి ప్రాజెక్టులు నష్టమట, వ్యవసాయం దండగట, పేదవారికి ఉచితంగా ఏదైనా ఇస్తే వారిని సోమరిపోతం చేసిన వారు అవుతారట. అందుకని వారికి ఏమీ ఇవ్వకూడదట సబ్సిడీలు. 9 ఏళ్ల అధికారంలో బాబు గారు 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచారు. పెంచి అవి కట్టాలి అని ఒత్తిడి చేశారు. రైతన్నలు కరువు ఉంది బాబు, మేము కట్టలేము మహాప్రభు అని మొక్కుకున్నా వినలేదు.